2018 అక్టోబర్ 12న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. సో ఈ క్రమంలో అక్కడ కొంతమంది యూత్ తో సంభాషించారు. సో ఈ నేపథ్యంలో ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ నాదెండ్ల మనోహర్ గారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి 2018లో అక్టోబర్ 12న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళంలో అయితే పర్యటించారు. సో అక్కడ కొంతమంది యూత్ తో ఆయన సంభాషించారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆ సంభాషణ నాకు ఇంకా గుర్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు రీపోస్ట్ చేశారు. ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు ఒక పోస్ట్ చేసిన ఫోటోని ఏమంటారు సార్ దీని గురించి? 2018లోనమ్మా తిత్లీ తుఫాన్ ఎఫెక్ట్ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఆ ఏరియాను మొత్తం తుడిచిపెట్టేసింది. ఓకే, చాలా తీవ్రమైన నష్టం జరిగింది. అప్పట్లో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శించితే చాలామంది యువతతో కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అక్కడ యువత మనసులో ఉన్న భావాలంతా పంచుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఉచిత పథకాలు కాదు, మాకు ఒక 25 సంవత్సరాలు అంటే 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాల మంచి భవిష్యత్తు కావాలి అనే విధంగా ఆయన మాట్లాడడం, దాన్ని గుర్తు చేసుకుని నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం, ఆ ఫోటోతో దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేసి నాకు ఇంకా ఆ విషయాలన్నీ గుర్తున్నాయి, యువత అది కోరుకుంటున్నారనేటువంటి మాట మాట్లాడారు. ఈ మధ్య కాలంలోనే మన వెంకయ్యనాయుడు గారు కూడా ఈ ఉచిత పథకాల మీద ఆయన కూడా మాట్లాడారు. ఏమైపోతున్నాయంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోని, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు, ప్రతి రాష్ట్రంలో కూడా సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అనేది కూడా ఆలోచన లేకుండా రాజకీయ పార్టీలు ఇష్టారీతినటువంటి ఈ పథకాలు అనౌన్స్ చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగోకపోతే చేతులు తీయడం, రకరకాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు తమిళనాడు ఉందనుకోండి, తమిళనాడులో విపరీతంగా ఉండదు. అప్పట్లో జయలలిత గారి టైంలో ఏంటి కలర్ టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు ఆ స్థితికి వెళ్ళిపోయింది. సార్, మీరు అన్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో పథకాలు అయితే మీరు అన్నట్టు చెప్పారు. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎన్నో పథకాలు అయితే అమలు చేశారని చెప్పొచ్చు. అంటే అన్ని పథకాలు అమలు చేసినా కూడా ఏమి చేయట్లేదు అంటూ కూడా అంటే ఎలా వస్తుందంటే, ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీలో భాగంగా కొన్ని పథకాలు మేము వస్తే ఇలా చేస్తాం, రైతులకి ఇది చేస్తాం, యువతకి ఇది చేస్తాం, మహిళలకి ఇది చేస్తాం అని చెప్పి కొన్ని చెప్తారు. కానీ అది అవతల కంటే ఎక్కువ చెప్పేమా లేదా అనే ఆలోచన ఉంటుంది తప్ప ఇది సాధ్యమా సాధ్యం కాదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా సహకరించదా అనేది ఆ భావన ఉండదు. దాంతో ఏమవుతుందంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది మన నీతి ఆయోగ్ అధికారులు కావచ్చు, ఆర్థిక నిపుణులు కావచ్చు, రాష్ట్రాలు ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి హామీల వలన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయి ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. అయితే మనకు అదృష్టం ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే, సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే దాంతోపాటు సంపద సృష్టించి ఇవ్వాలి. సంపద సృష్టించకుండా కేవలం ప్రజల ట్యాక్స్ డబ్బులు వసూలు చేసి మళ్ళీ ప్రజలకి ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అక్కర్లేదు కదా, ఓ థర్డ్ పార్టీకైనా ఇచ్చేయచ్చు, డబ్బులు వసూలు చేయండి, ప్రజల అకౌంట్లో వేసేయండి అని. అలా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. అయినా కూడా ఏమవుతున్నాయంటమ్మా, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఈ 2 రకాలు ఉంటాయి. సంక్షేమ పథకాలకి ఉచిత పథకాలకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సంక్షేమ పథకం అంటే ఏంటి, బడుగు బలహీన వర్గాలు కొంతమంది ఎవరైతే ఉంటారో, లేకపోతే ఇప్పుడు పెన్షన్ స్కీమ్ ఇస్తున్నారు, కొంతమంది పని చేసుకోలేరు, వికలాంగులు కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు, వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వాలి. అదేవిధంగా మనం ఇచ్చిన సంక్షేమ పథకం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేసేటట్టుగా ఇవ్వాలి. అది సంక్షేమ పథకం. ఉచిత పథకం అలా కాదు. ఉచిత పథకం ఏమిటంటే, మేము డబ్బులు ఏదో రకంగా తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తాం, మీరు తినేసి పడుకోండి, చక్కగా పెళ్లి చేసుకోండి, పిల్లలు కానండి, వాళ్ళ భవిష్యత్తు అంతా మేము చూసుకుంటాం, ఇదే. ఇటువంటి హామీలు తప్ప, అంటే ఈ ఉచిత పథకాల వల్ల ఏమవుతుందంటే ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది, పనిచేసే తత్వం తగ్గిపోతుంది, దాంతో ఒక బానిస తత్వం పెరుగుతుంది. సంక్షేమ పథకాలకి ఉచిత పథకాలకి గత 5 సంవత్సరాల్లో జరిగిందంటే అదే, నేను బటన్ నొక్కాను, మీ అకౌంట్లో పడ్డాయి, దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి మీ అకౌంట్లో వేసాను, ప్రతి ఇంటికి వేసాను, ఏ మాటలు చెప్పాడో తప్ప అసలు మరి ఆ వేయడానికి ఏ విధంగా సంపద సృష్టించావంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండేది కాదు. ఏమైనా పరిశ్రమలు తెచ్చావా, ఏమైనా మౌలిక సదుపాయాలు పెంచావా, ఒక రోడ్లు వేసావా, త్రాగునీరు ఇచ్చావా, ఏం చేసావంటే ఏమీ లేవు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కనీసం రోడ్లు బాగుపడుతున్నాయి, అదేవిధంగా రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడులు పెట్టుతున్నారు, యువతకి ఉపాధి కల్పిస్తున్నారు. ఈరోజు పేపర్లో చూసామా, కర్నూలు జిల్లాలో
మొత్తం ఊళ్ళు ఖాళీ చేసి మొత్తం అందరూ వలసలకు వెళ్తున్నారు. ఇంకా ఉందా పరిస్థితి? అంటే ఒక రోజులోనే ఈ 15 నెలల్లోనే అద్భుతాలు వచ్చేస్తారని మనం అనుకోకూడదు. ఇంకా ఉంది పరిస్థితి. ఎందుకు? ఉపాధి అవకాశాలు లేక. ఇప్పుడు తెలంగాణకో లేకపోతే కర్ణాటకో తమిళనాడుకో వెళ్ళిపోతున్నారు అంటే ఎందుకు వెళ్తున్నారు? పనుల గురించి వెళ్తున్నారు. అదే ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఎక్కడికి వెళ్ళరా? ఏమవుతుందంటే ఇప్పుడు పార్టీలో ఆలోచన ఎలా ఉంటాయంటే ఉచితంగా ఇస్తానంటే మనిషి మానవ నైజం ఎలా ఉంటుందంటే ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం, ఎందుకు పోగొట్టుకోవాలి? ఇప్పుడు ఎలక్షన్స్లో అంతే కదమ్మా, అన్ని పార్టీలో డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకునేవాడు తన ఇష్టమైన పార్టీగా ఓటేసుకుంటాడు. తీసుకోవాలంటే ఎవరి దగ్గర తీసుకోడు, తీసుకునేవాడు అందరి దగ్గర తీసుకుంటాడు. ఆ పార్టీలు కూడా ఏమైపోయినాయి? పోటాపోటీ. ఆడ 500 ఇస్తానంటే నేను 1000 ఇవ్వాలి, ఆడ 1000 ఇస్తానంటే నేను 2000 ఇవ్వాలి. ఓట్ల కొనుగోలు. అంటే మన ఈ పొలిటికల్ అంటే ఎలక్షన్ సిస్టమ్ ఎలా అయిపోయింది? అవతలాడికి మీద ఒక ఓటు ఎక్స్ట్రా వస్తే చాలు, ఆ ఒక్క ఓటు గురించి కోట్లు ఖర్చు పెడతారు. పోనీ కోట్లు ఖర్చు పెట్టినోడు ఖాళీగా కూర్చుంటాడా? ఆడ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చేలాగా మళ్ళీ లిక్కర్లో లేకపోతే మైన్సో ఇసుకో ఏదో దందాలు చేసుకుని చేయాలి, లేకపోతే ట్రాన్స్ఫర్లని అదని ఇదని. అంటే ఇది ఒక సైక్లింగ్ అయిపోయింది. రీసైక్లింగ్ లాగానే పెట్టుబడి పెడతానంటే డబ్బులు రావాలి అనేది అయిపోయింది. ఎందుకు వస్తున్నాయంటే కేవలం ఉచిత పథకాల రూపేణ ఇష్టారీతిన వాళ్ళకి అవసరం లేదా అనేది కూడా లేకుండా వాళ్ళకి ఏ విధంగా ఊతకరలా ఉండాలి తప్ప ఖచ్చితంగా ఆ పథకం రాకపోతే మా పరిస్థితి ఏంటి అనే పరిస్థితిలో వెళ్ళిపోకూడదు. గత 5 సంవత్సరాలు ఏమైపోయిందమ్మా? ప్రతి నెల మొదటి వారంలో లక్షాధికారులు లెక్క, పొద్దున్నివ్వడం సాయంత్రం మధ్య రూపాయలు లాగేయడం, నెలాఖరికి వచ్చేసరికి మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుందా, ఎప్పుడు మళ్ళీ డబ్బులు పడతాయా, మళ్ళీ ఎదురు చూడడం. అలా అయితే ఏమవుద్దంటే యువతలో ఆ శక్తి నిర్వీర్యమైపోద్ది. కష్టపడే తత్వం ఉండదు, ప్రశ్నించే తత్వం ఉండదు. అందుకు నేను ఏమంటున్నానంటే ఏదేమైనా ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు. ప్రతి రాష్ట్రంలో కూడా ఇష్టారీతిన అధికారాన్ని కొనసాగించడానికో లేకపోతే అధికారులు రాబట్టుకోవడానికో సాధ్యాలు చూసుకోకుండా ఇస్తున్నటువంటి ఈ పథకాల వలన యువత భవిష్యత్తు పాడైపోతుంది. ఈ మధ్యకాలంలో చూసారా పెద్ద సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆంధ్ర కావచ్చు తెలంగాణలో కావచ్చు, గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. గ్రామాల్లో వృద్ధులు వాళ్ళే ఉంటున్నారు తప్ప యువత అంతా పక్క రాష్ట్రాలకో పక్క నగరాలకో. ఇప్పుడు తెలంగాణ ఉందంటే అందరూ వచ్చి హైదరాబాద్ మీద పడాలి. ఎందుకు అవుతుంది? డెవలప్మెంట్ ఏమంటారు కేంద్రీకృతం అయిపోయింది. ఇక్కడ జిల్లాలో ఏమీ లేదు. హైదరాబాద్ ఒక దాన్ని చూపించి బూచిగా తెలంగాణ అద్భుతమైన బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఉంటారు. గ్రామాల్లోకి వెళ్తే ఇది తెలంగాణనే కాదండి, ఆంధ్ర కూడా అదే పరిస్థితి. అభివృద్ధి కేంద్రీకృతం అయిపోయింది. ఎక్కడికెక్కడ ఏ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ ప్రాంతానికి పరిశ్రమలు నెలకొల్పి లేకపోతే అక్కడ ఆదాయం పెంచే మార్గాలు చూసి నగరాలని పట్టణాలని లింకప్ చేసుకుంటూ వెళ్తే ఎవరో సొంత ఊరు దాటి బయటికి రారు. ఇలా ఎందుకు వెళ్ళిపోతుంది? ప్రెషర్ ఎందుకు పెరిగిపోతుంది? హైదరాబాద్ లాంటి సిటీస్ మీద, చెన్నై బెంగళూరు మీద ఒత్తిడి ఎందుకు పెరిగిపోతుంది? ఇప్పుడు మనం చూసారా బెంగళూరులో ట్రాఫిక్కి వాటికి రోడ్లు గుంతలకి మీ కంపెనీ ఇక్కడ మేము తీసేస్తామని చెప్పి ఒక కంపెనీ ప్రకటించడం, లోకేష్ గారికి కంపెనీ ఆహ్వానించడం మనం చూసాం. ఎన్ని రాష్ట్రాల మీద ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోతుంది. కేవలం ఏంటంటే ఈ ఉచిత పథకాలు అన్నవి మరీ ఓవర్ అయిపోయినాయి. ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా ఉచిత పథకాలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా నిలబడడానికి ఇవ్వాలి. ఈ పెన్షన్ స్కీమ్ లాంటివి వృద్ధులకి, మహిళలకి, వికలాంగులకి వాళ్ళు పని చేసుకోలేక ఎవరి మీద ఆధారపడే పరిస్థితులు ఉంటే కొంతమంది కొన్ని చోట్ల వృద్ధ తల్లిదండ్రులని ముసలివారిని వదిలేసి పిల్లలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఆసరా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఉండాలి. కానీ సంక్షేమ పథకాలను కొనసాగించడానికే ట్యాక్స్ పేయర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసి అలాంటి వేయడం కాదు, సంపద సృష్టించాలి. లేకపోతే ఏమవుద్దంటే ఇప్పుడు శ్రీలంకలో పరిస్థితి చూసాం కదా, అప్పట్లో మనం వెనిజులాలో పరిస్థితి చూసాం కదా. అదే కేవలం ఈ ఉచిత పథకాల వలన రాష్ట్రాలు సర్వనాశనం అయిపోయినాయి ఆర్థిక పరిస్థితి. వెంకయ్యనాయుడు గారు కోరుకున్నది అదే, చెప్తున్నది అదే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది పిల్లలకి మనం భవిష్యత్తు చూపించాలి. ఏదో 10 కేజీలు బియ్యం ఇచ్చాం, 10 కేజీలు ఏమో కందిపప్పు ఇచ్చాం, మినపప్పు ఇచ్చాం, కూర్చుని వండుకుని తినండి అంటే ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఆధారపడమే కదా. ఈ రోజున రాష్ట్రానికి పరిశ్రమలు కావాలి అని ఎందుకు గగ్గలు పెడుతున్నాం మనం? ఎందుకంటే ఒక పరిశ్రమ వస్తే ఒక 1000 నుంచి 10,000 మంది అంతమందికి ఉపాధి కలుగుద్ది. దాంతోపాటు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చుట్టుపక్కల అనేక రకమైన ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఆధారపడినటువంటి పరిశ్రమలు అనేకం వస్తాయి. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చినప్పుడు దాని అనుబంధ పరిశ్రమలందరినీ తవరే చర్యల్లో లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళందరూ తమిళనాడు వెళ్ళిపోయారు. లేకపోతే ఇంకా మంచిగా డెవలప్ అవ్వను. ఏంటుంది ఏ ఏరియాకి తగ్గట్టుగా ఆ ఏరియా. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అంటే ఫార్మా ఇండస్ట్రీస్, లేకపోతే రాయలసీమ ఉందంటే
ఎలక్ట్రానిక్స్ కానీ అటువంటి వైజాగ్లో ఉంటే గూగుల్ డేటా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మొత్తానికి అక్కడ ఒక విధమైనటువంటి టెక్నాలజీ రకరకాల. ఇప్పుడు గోదావరి జిల్లాలో అంటే వ్యవసాయాధారిత పరిశ్రమలు అంటే ఎక్కడికెక్కడ డెవలప్మెంట్ అనేది సెంట్రల్ మన ఇచ్చేయకపోతే మొత్తం ఒకే చోట మళ్ళీ సెంట్రలైజ్ అయిపోయినా చాలా ప్రమాదం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించగలమ్మా. అధికారం కోల్పోతామేమో, ఆదికంటే మనం ఎక్కువ ఇవ్వాలి కదా, ఆడు వెయ్యిస్తున్నాడు కాబట్టి మనం 2000 ఇవ్వాలి. లేకపోతే ఆఖరికి ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చిన మహిళలందరికీ ఏదో డబ్బులు వేస్తానని ఏంటి ఎన్ని అది పరిధి దాటిపోతే తర్వాత ఎక్కడి నుంచి తీసుకొస్తారో, డబ్బులు లేకపోతే మళ్ళీ ఏమో చేతులు తీసే పరిస్థితి. అంటూ సంపద సృష్టించి ఇచ్చేది సంక్షేమ పథకం వద్దు తప్ప అప్పులు చేసో లేకపోతే ప్రజల డబ్బుల దగ్గర నుండి వసూలు చేసో ఏంటి అన్ని రేట్లు పెంచేసి నిత్యావసర ధరలు కావచ్చు లేకపోతే బస్సు ఛార్జీలు కావచ్చు అన్ని పెంచేసి అది తీసుకొచ్చి అక్కడ ఇవ్వడం. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నారు. అక్కడ మొన్న చోట ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా టికెట్ల రేట్లు పెంచారని చెప్పేసి ధర్నా చేశారు. ఏం చేస్తున్నారు, మహిళలు ఉచితంగా తిరిగే బస్సులనేమో ఆ సంఖ్య తగ్గించేశారు, డబ్బులు వసూలు చేసే మెట్రో డీలక్స్ బస్సుల సంఖ్య పెంచారు. తప్పని పరిస్థితుల్లో ఆ బస్సులో ఏలాడలేక డబ్బులు కట్టి అధిక ధరలు కట్టి ఈ బస్సులు తిరుగుతున్నారు. ఏమి ఇచ్చినట్టు ఏది తీసుకున్నట్టు, కుడి చేతి వచ్చి ఎడం చేతి తీసుకున్నట్టే కదా. అలా చేయకుండా నిజంగా చిత్తశుద్ధితో చేయాలంటే ఖచ్చితంగా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి తప్ప కేవలం ఉచిత పథకాలు ఇచ్చేసి ఇదిగో మేము ఇస్తున్నాం మీరు పుచ్చుకుంటున్నారు, వాళ్ళు ఏదో దైవాంశ సంభూతుల్లాగా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలేమీ బిచ్చగాళ్ళలాగా ఇటువంటి కార్యక్రమాలు కొంతవరకు సాగుతాయి తప్ప తర్వాత ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఖాళీ అయిపోయినాయి అనుకోండి ఏం చేస్తారు. అటువంటి పరిస్థితులు ఎదుర్కోక ముందే పాలకులు కావచ్చు పార్టీలు కావచ్చు అందరూ కూడా మెలుకోవాలి. ఈ మధ్యకాలం ఒక చర్చ వచ్చింది, ఎక్కడ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కూడా వీటి మీద దృష్టి పెట్టాలి. ఏ రాజకీయ పార్టీలు అయితే సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా పథకాలు ఇస్తున్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అటువంటి పార్టీల మీద అవసరమైతే గుర్తింపు రద్దు చేసేలా తీసుకోవాలంటే ఇది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంకా దానికి అంతుపోతు లేకుండా పోతుంది. నేను వస్తాయి మొత్తం కలర్ టీవీలు ఇస్తాం ఇల్లు కట్టిచ్చేస్తామని ఒకడు అంటాడు, ఎక్కడి నుంచి వస్తాయి? మొన్న ఈ మధ్యకాలంలో వచ్చిన చర్చ చూసారు, ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల కంటే కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. తీయగలరా? అది తేనె తొట్ట. రేషన్ కార్డులు తీసేవనుకోండి, అదిగో మా కార్డులు తీసేస్తుంది ప్రభుత్వం అంటారు. నిజమైన లబ్ధిదారుడా కాదో అది సాహసం కూడా చేయలేకపోతారు ప్రభుత్వాలు. ఎందుకు వస్తున్నాయి? దాదాపు 85% ప్రజలకి వైట్ కార్డ్స్ ఉన్నాయి. అంటే 85% మంది ప్రజల పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. పెద్ద చర్చ అమ్మ ఇది అంటుంది. ఏదైనా ప్రక్షాళన జరగాలి. ఇచ్చేటప్పుడు సాధ్యం కాదా అనేది ఆలోచించుకోకుండా నోటుకు వచ్చినట్టు అధికారులు రాబట్టుకోవడానికి ఇదే అదనంగా ఉంది కాబట్టి ప్రజలు కూడా వస్తుంది కాబట్టి పుచ్చుకుంటున్నాం అనే రీతిలో ఉండకుండా ఒక నిజమైన ప్రజా సంక్షేమం ఆలోచించే వాళ్ళు వ్యక్తులు మాత్రం ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుని ఇస్తారా తప్ప నోటుకు వచ్చినట్టు మాత్రం వాగ్దానాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగుబడి చేస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికైనా పార్టీలు ప్రభుత్వాలు మేలుకోవాలనేదే మా విజ్ఞప్తి. ఓకే సార్, నమస్తే.